సో మనమైతే ఛాలెంజ్ ఒకటి స్టార్ట్ చేసాం కదా, 500 USD టు సో చేసుకుంటూ వెళ్దామని చెప్పి 500 USD నుంచి ఒక 2 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను నేను ఆల్రెడీ. సో దాంట్లో ఏమంటే మనకి వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. అది ఎందువల్ల గూగుల్ మీట్ యూస్ చేస్తున్నా కాబట్టి రికార్డ్ అవ్వలేదా ఏమని మనకి ఐడియా లేదు. సో చాలా బిజీ ఉన్నా. సో ఇప్పుడైతే ఒక వీడియో అనేది రికార్డ్ చేస్తున్నా. సో ఫస్ట్ వీడియోలో కొంత ప్రాఫిట్ రీచ్ అయ్యాం. సెకండ్ వీడియోలో టోటల్ ఆ 500 USD వచ్చేసి 881 USD అయితే అయింది. సో ఇప్పుడు 881 USD అనేది అకౌంట్లో ఉంది. సో ఈరోజు వచ్చేసి 14th సండే మార్కెట్ ఈరోజు. సో మార్కెట్ అనేది కొంత వాల్టైల్ ఉంటుంది ఈరోజు మార్కెట్. సో చూసి ఒక 880 కదా, 900 1000 120 USD టార్గెట్ హిట్ చేసేకి చూద్దాము. సో 120 USD హిట్ చేయాలంటే సో ఇక్కడ రేంజ్ బట్టి తీసుకుందాము అమౌంట్. సో యావరేజ్గా ఒక 50 USD అయితే తీసుకుంటాము. సో ఇక్కడ మార్కెట్ చూసామంటే సో మార్కెట్ అనేది ఫాల్ అయిపోయింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వలేదు. సో బ్రేక్అవుట్ అవ్వకుండా ఎర్రర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి బై క్యాండిల్ సెల్, నెక్స్ట్ మార్టింగల్ విన్ అయింది. సో తర్వాత రెడ్ క్యాండిల్ వచ్చారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటే బ్రేక్అవుట్ అయిపోయినట్టే. సో మార్కెట్ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత సో ఫేక్ బ్రేక్అవుట్ అది బ్రేక్ అయిన తర్వాత సో ఇక్కడ రీటెస్ట్ చేసుకుని ఫర్దర్ ఫాల్ అవడానికి మార్కెట్లో ఛాన్స్ ఉంది. సో అక్కడ ఇప్పుడు మార్కెట్ ఇంకా టచ్ చేయలేదు కాబట్టి లెవెల్ మ్యాక్సిమం రీటెస్ట్ చేయడానికి మార్కెట్ చూస్తుంది. సో సెల్లర్స్ అనేవాళ్ళు అంత స్ట్రాంగ్ లేరు కాబట్టి సో మనం ఈ క్యాండిల్ అయితే బై చేయొచ్చు. సో ఎంట్రీ పాయింట్ దొరికితే చూద్దాం, బై చేద్దాము. సో ఇది వచ్చేసి USD BDT కదా. సో మంచి అసెట్స్ అయితే ఒక 4 to 5 అసెట్స్ అయితే తీసుకుందాం. టాప్ అసెట్సే తీసుకుందాం. సో మనకు ఒకవేళ ఇక్కడ లెవెల్ పైకి వెళ్తే సెల్ చేసేకి కూడా ఆప్షన్ ఉంది. సెల్లర్స్ అంత స్ట్రాంగ్ లేకపోయినా కాన్సెప్ట్ ప్రకారం అది ఫర్దర్గా కూడా ఫాలో అవ్వాలి కాబట్టి సో సెల్ చేయొచ్చు. ఒకవేళ ఎంట్రీ దొరికితే సెల్ చేయొచ్చు. సో ట్రై చేద్దాం. వేరే అసెట్లో చూస్తామంటే సో ఇక్కడ ఓవరాల్ డౌన్ ట్రెండ్ ఉంది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ మీదుగా మేబీ ఒక ఎంట్రీ దొరకచ్చు, చూద్దాం. సో ఓకే, ఈ ట్రెండ్ లైన్ మీదుగా చూస్తే మనకి బై చేయొచ్చు. బికాజ్ ఆల్రెడీ బయర్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మనం బై చేయొచ్చు, డౌట్ లేదు. సో ఇక్కడ ఇంకొంచెం మార్జిన్ కిందకు వస్తే మనం బై చేయొచ్చు ఇక్కడ కూడా. సో చూద్దాం, మేబీ 2 minutes అప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెయిట్ చేద్దాం. సో ఇక్కడైతే ట్రెండ్ లైన్ మీదుగా బై చేయొచ్చు, నో ఇష్యూ. ట్రెండ్ లైన్ అనేది స్ట్రాంగ్ ట్రెండ్ లైనే. సో ఇక్కడ ఆల్రెడీ బయర్స్ ఉన్నారు. గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి. బ్రేక్అవుట్ ఇచ్చినా మనం అంత స్పేస్ అనేది ఇచ్చాము కాబట్టి సో మనకి సింపుల్ ట్రేడ్ అది కూడా. సో ఇక్కడ ఒకటి రెడ్ లెగ్ వచ్చిందంటే వెంటనే బై చేయొచ్చు, ఆర్ఎల్స్ లెవెల్ పైకి వెళ్ళిందంటే సెల్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ ఇక్కడ తీసుకోవచ్చు. లెవెల్ అయితే టచ్ చేశారు. వెయిట్ చేద్దాం ఇంకా. ఓకే, సెల్ చేసాం. సో రిస్క్ అయితే తీసుకున్నాం, చూద్దాం ఏమవుతుందో. సో సండే మార్కెట్ కాబట్టి కొంత రిస్కీనే ఇది. ఓకే, సో ఈ ట్రెండ్ లైన్ పరంగా మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వరకు అయితే వచ్చింది. మ్యాక్సిమం విన్ అవడానికే ఛాన్స్ ఉంటుంది, చూద్దాం. సో ఇక్కడ ఇంకొక ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తా సెల్కి. సో ఎందుకంటే ఇక్కడ మనకి మేబీ బ్రేక్అవుట్ ఇచ్చిన బ్రేక్అవుట్ అయితే లెవెల్ అవ్వదు, బట్ ఇది టైప్ ఆఫ్ ఎర్రర్ క్యాండిల్ ఉంది. స్లోగా కొద్దిగా పైకి వెళ్తుంది కాబట్టి
సో ఇక్కడ సేఫ్టీ కోసం ఇంకొక ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసా, చూద్దాం. సో టోటల్ 150 USD అయితే రిస్క్ తీసుకున్నాం. ఓకే, ఇది మంచి ట్రేడ్ తీసుకున్నాం. సో ఇక్కడైతే 100 USD కూడా లాస్ అయింది. సో మార్టింగల్ అయితే తీసుకున్నాం సెల్కి, ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్ ఉంది. యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుటే చేశారు. సో అందువల్ల నేను 100 USD అయితే ఈ ట్రేడ్లో లాస్ అయ్యాం కాబట్టి 150 USD అనేది నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను, బికాస్ సేఫ్టీ కోసం. సో 100 USD ప్రీవియస్ జరిగిన లాస్కి ఇంకొక 50 USD వచ్చేసి మనకు ప్రాఫిట్కి. సో మ్యాక్స్ ఇది విన్ అవుతుంది, చూద్దాం ఏమవుతుందో. సో వేరే అసెట్స్లో చూసామంటే సో ఇక్కడ ఇంకా గ్యాప్ ఉంది. సో సెల్లర్స్ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది, బట్ మ్యాక్స్ బ్రేక్అవుట్ అవ్వదు, చెప్పలేము. ఇక్కడ గ్యాప్ లేదు కాబట్టి బయర్స్ వచ్చారు. సో ఇక్కడ గ్యాప్ లేదు కాబట్టి బయర్స్ వచ్చేసారు. సో ఇక్కడ ఇంత గ్యాప్ ఉంది కదా, సో సెల్లర్స్ మేబీ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ సేమ్ ప్రీవియస్గా జరిగినట్టు రీటెస్ట్ కాన్సెప్టే. సో లోవర్లో బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ సెల్ ట్రెండ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి డౌన్ సైడ్కి ట్రేడ్ ఉంది. ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం బై చేయొచ్చు. ప్రీవియస్ ఏ ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసామో అదే ట్రేడ్ దీంట్లో. సో ఇక్కడ సెల్లర్స్ అయితే వీక్ అయ్యారు, బట్ కొంత రిస్కీ ట్రేడ్ ఇది. ఈ అసెట్లో చూసామంటే ఓకే, సో ఈ అసెట్లో బ్రేక్అవుట్ అయితే ఇచ్చారు కాబట్టి, సో ఇక్కడైతే బ్రేక్అవుట్ అయింది, స్ట్రాంగ్ క్యాండిల్ ఇచ్చారు కాబట్టి ఓకే, నో డౌట్ ఇక్కడే కూడా సెల్ చేయొచ్చు, నో ఇష్యూ. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యేలాగుందని చెప్పా కదా, సో అదే రీజన్. సో ఇక్కడైతే టాప్ డౌన్ పొజిషన్కి వచ్చారు కాబట్టి బై చేద్దాం. 100 USD బై చేయొచ్చు ఈజీగా, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంత సెల్లర్ మూమెంట్ అనేది రావచ్చు, బట్ ఇక్కడ మనకి విక్కి తీసుకున్నాం లెవెల్ అనేది. సో కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ బాడీకి తీసుకుంటే రెండు మ్యాచ్ అవుతాయి, ఇది లెవెల్, యాక్చువల్ లెవెల్ అనేది. బట్ మనం అనేది విక్కి తీసుకున్నాం కాబట్టి సో చూద్దాం. వదిలేసి ఈ విక్ పాయింట్లో మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసాం. సో మ్యాక్సిమం విన్ అవుతుంది ట్రేడ్స్ అనేది ఇది. సో ఇంకా అకౌంట్లో అయితే మనకి 527 అయితే ఉంది. సో ఇక్కడైతే 300 USD అయితే ఎగ్జిక్యూట్ చేసాం. సో మన టార్గెట్ వచ్చేసి 870 ఉంది కదా, సో 880 ఏమో ఉంది. సో యావరేజ్గా 120 USD ఈరోజు ప్రాఫిట్ చేసుకుంటే మనకి సరిపోతుంది, బట్ కొంత రిస్క్ ఎక్కువ చేసాం, బికాస్ ట్రేడ్స్ అనేవి కొంత ఈజీగానే దొరికాయి కాబట్టి. సో మనం కొంచెం రిస్క్ చేసాం ఇక్కడ. సో ఇది ష్యూర్, ఎందుకంటే మనకి విక్ లెవెల్లో తీసుకున్నాం ట్రేడ్, బాడీకి కాకుండా. సో అల్ట్రా స్ట్రాంగ్ లెవెల్ అది. సో గ్యారంటీ ఈ ట్రేడ్ అనేది విన్ అవుతుంది, డౌటే లేదు. ఇంకోటి దీంట్లో చూసామంటే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చారు క్లియర్గా, ఏమంటే ఈ లెవెల్ని మనకి క్లియర్గా బ్రేక్అవుట్ ఇచ్చారు. సో తీసుకోవచ్చు సెల్లర్ వైపు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు సింగిల్ క్యాండిల్, బయర్స్ క్యాండిల్ వచ్చిన తర్వాత కూడా సెల్లర్స్ అనేవాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. ఇక్కడ రివర్సల్ అయింది కాబట్టి కొంచెం ట్రాప్ చేశారు, బట్ మనకు వాల్యూమ్ ఇచ్చారు కదా ఇక్కడి వరకు. సో అది ఆ కాన్సెప్ట్ మీద నేను ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గానే బ్రేక్అవుట్ ఇచ్చారు కాబట్టి సో ఈ లెవెల్ని సో సెల్ చేస్తా. సింపుల్ రీజన్, ఫేక్ బ్రేక్అవుట్ కాదనిపించింది కాబట్టి నేను సెల్ చేసా సైకాలజీ ప్రకారం. సో ఇక్కడైతే మనం ఇక్కడే సెల్ చేసాం. సో మార్టింగల్ అయితే ఇక్కడ తీసుకున్నాం. సో అది ఇక్కడ రిస్క్ ఎందుకు చేసామంటే ప్రీవియస్ 100 లాస్ అయింది కదా, సో దాన్ని రికవర్ చేయడానికి ప్లస్ ఒక 50 USD మన ప్రాఫిట్ కోసం తీసుకున్నాం. ఇంకోటి దీంట్లో 50 తీసుకున్నాం, ఎందుకంటే బ్రేక్అవుట్ కాబట్టి ఇక్కడ మంచి ఆప్షన్ ఉంది, బట్
50 యూఎస్డి రిస్క్ అనేది బెటర్ అనమాట. సో ఇక్కడ మంచి స్ట్రాంగ్ లెవెల్లో సెల్ చేసాం కాబట్టి మనకి మంచి స్ట్రాంగ్ లెవెల్లో బై చేసాం కాబట్టి మనకి షూట్ ట్రేడ్ కాబట్టి నేను ఒక 100 యూఎస్డి అయితే నేను ఇక్కడ రిస్క్ తీసుకున్నా. సో రిస్క్ కూడా ఎక్కువ చేయకూడదు. సో ఇక్కడ ఈ విధంగా మినిమల్ లెస్సే చేయాలన్నమాట మనకి. సో మనకు అన్ని ట్రేడ్స్ అనేది విన్ అయింది. టోటల్లీ 3 ట్రేడ్స్ కూడా విన్ అయింది. సో ఇక్కడ ఈరోజు చూసుకున్నామంటే మనము సండే మార్కెట్లో 2 ట్రేడ్స్ అయితే లాస్ అయింది. మిగిలిన ట్రేడ్స్ అన్నీ విన్ అయ్యాయి. 3, 4, 5, 6, 7 ట్రేడ్స్ అయితే విన్ అయ్యాయి మనకి. సో అదనమాట. 7 ట్రేడ్స్ అయితే విన్ అయ్యాయి, 2 ట్రేడ్స్ అయితే లాస్ అయ్యాయి. 7 ట్రేడ్స్లో మనకి 2 ట్రేడ్స్ పోతే 5 ట్రేడ్స్ అనేది విన్ అయింది. సో మంచి యాక్యురసీనే ఉంది, ఇబ్బంది లేదు సండే మార్కెట్లో కూడా. సో మనం అనుకున్న టార్గెట్ వచ్చేసి జస్ట్ 120 యూఎస్డి, 1000 యూఎస్డికి క్లోజ్ చేద్దాం అనుకున్నాం. బట్ మనకి ఇక్కడైతే ఇంకా 95 యూఎస్డి ఎక్స్ట్రాగానే వచ్చింది కాబట్టి సో రిస్క్ ఎక్కువ చేసాం. మార్టింగల్లో రిస్క్ చేసాం, బట్ మార్టింగల్ తీసుకోకముందే మనకి ఇక్కడ గ్రీన్ ట్రేడ్ అయితే ఇక్కడ విన్ అయింది అనుకుంటా. సో అది 120 ఒక 95 అంటే యావరేజ్గా 200+ యూఎస్డి ఈరోజు సండే మార్కెట్లో ప్రాఫిట్ అనేది చేసాం. సో ఇంకైతే క్లోజ్ చేసేయచ్చు, ఎందుకంటే మన టార్గెట్ రీచ్ అయిపోయింది. సో ప్లస్ సండే మార్కెట్ రిస్క్ ఎక్కువ, బట్ ఈ టార్గెట్ రీచ్ అవ్వటం అనేది మనకి మంచి ఆప్షనే కాబట్టి సో టార్గెట్ రీచ్ అయిన వెంటనే మనం ఇంకా క్లోజ్ చేసేయటం. ఇంకేమున్నా నెక్స్ట్ మండే చూసుకుందాం. మండే కొంచెం లో టార్గెట్ ఇంకొక 105 ఆర్ఎల్స్ ఒక 150 అలా. సో 1250కి అలా క్లోజ్ చేసేయచ్చు మండే. సో ట్యూస్డే వచ్చేసి 1500 కల్లా, వెనస్డే 1800 అలా, థర్స్డే వచ్చేసి 2000+. సో అలా చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం స్టార్ట్ చేసింది 500 యూఎస్డితో, ఇప్పుడైతే 1095 ఉంది. సో క్యాపిటల్ డబుల్ అయితే చేసాం జస్ట్ 3 సెషన్స్లో. సో ఇంతకుముందు 2 సెషన్స్ కూడా యావరేజ్గా ఒక 10 to 15 మినిట్స్ ఒక్కొక్క సెషన్ తీసుకున్నాం. సో 2 సెషన్స్ దాదాపు ఒక అరగంట ఉంటుంది. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయి ఉంటుంది మ్యాక్సిమం. సో అదనమాట. అంటే 12 మినిట్స్ అయింది. సో 12 మినిట్స్లో మనకి ఈ టార్గెట్ అనేది రీచ్ అయిపోయాం. సో ఇంకా రిస్క్ వద్దు, క్లోజ్ చేసేసేది. సో మీరు కూడా ఇదేలాగా బేసిక్ టు అడ్వాన్స్డ్. సో ఇది వచ్చి జస్ట్ ఛాలెంజింగ్ సిరీస్ కాబట్టి సో ఇది డెమోలో చేస్తున్నారు కదా, లైవ్ అకౌంట్ కాదంటే నాకున్న ఇష్యూనే క్యాపిటల్ ఇష్యూ. సో ఎవరన్నా ఇన్వెస్ట్ చేస్తామంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, నా దగ్గర నో ఇష్యూ. ఆర్ఎల్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ అయితే మన దగ్గర ట్రేడింగ్ అనేది ఏమి అనే దగ్గర నుంచి అన్నీ నేర్చుకుని మీరు ఈ విధంగా ట్రేడ్ చేసి లైవ్లో డబ్బులు సంపాదించేంత వరకు మా లైవ్ క్లాసెస్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. సో ఫారెక్స్ నేర్చుకోవాలంటే ఫారెక్స్కి ఉంది, బైనరీకి నేర్చుకోవాలంటే బైనరీకి ఉంది. సో బైనరీ నేర్చుకుంటే ఫారెక్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో లిటిల్ బిట్ బేసిక్స్ తీసుకుంటే సరిపోతుంది, అది బైనరీలోనే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి నో ఇష్యూ. బైనరీ నేర్చుకుంటే ఫారెక్స్ వచ్చేస్తుంది. సో అది సో మనకి బైనరీ నేర్చుకోవాలంటే ఫీజు వచ్చేసి 10K. సో ఇక్కడైతే మన దగ్గర ప్రజెంట్ ఆఫర్ ఇచ్చాము కాబట్టి సో 8000 పే చేస్తే మీరు మా కోర్స్లో లైవ్ క్లాసెస్లో జాయిన్ అయిపోవచ్చు. డైలీ 9 PM ఆర్ఎల్స్ 9:30కి అలా. సో నైట్ ఆ టైంకి మీకు లైవ్ క్లాస్ గూగుల్ మీట్ లింక్ పంపుతాం. సో ఆ లింక్లో సేమ్ మీ దగ్గర A to Z నేర్పిస్తూ ప్రాక్టీస్ చేపిస్తూ క్లాసెస్ అనేది ఉంటుంది. సో మీరు నేర్చుకుని ప్రాఫిటబుల్ అయ్యేంతవరకు క్లాసెస్ ఉంటుంది. సో బైనరీ ఫీజు వచ్చేసి 10K, ఫారెక్స్ ఫీజు వచ్చేసి 15K. మీరు బైనరీ తీసుకుంటే ఫారెక్స్ బేసిక్స్ కూడా వచ్చేస్తాయి, దాంట్లోనే కవర్ చేస్తాం. బట్ బైనరీ మీద కూడా అడ్వాన్స్ నాలెడ్జ్ కావాలంటే సో 2 కోర్సెస్ తీసుకోవాలి. 15 + 10 టోటల్ 25K. మీరు 20K పే చేశారంటే చాలు. సో మీకు 2 కోర్సెస్ అనేవి ఇచ్చేస్తాం మేము, లైవ్ క్లాసెస్. కోర్స్ అంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అనేది ఉండదు. సో లైవ్ క్లాసెసే ఉంటాయి, ఏది ఉన్నా కూడా లైవ్లో. సో నా ముందర నాకే మార్కెట్ చూపిస్తుందో అదే మార్కెట్ మీకు ఉంటుంది. మీ ముందరే లైవ్లో లెవెల్స్ డ్రా చేయడం దగ్గర నుంచి, ట్రేడ్స్ తీసుకోవడం నుంచి, ఎక్స్ప్లెయిన్ చేయడం నుంచి A to Z లైవ్లోనే ఉంటుంది. సో అదనమాట. సో ఈ వీడియో అయితే అంతే ఇంకా. సో నెక్స్ట్ ఛాలెంజ్ వీడియో వచ్చేసి మండే రేపు అప్లోడ్ చేస్తాం, రేపు నైట్ అలా. సో ఇక్కడికైతే అంతే, క్లోజ్ చేసేద్దాం.